పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 92వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు 8:30 అయింది, 9 గంటలు మనం ముగించుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 దంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల స్కారంతోనూ ప్రచురించుట మంచిది. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్య భాగాలను మనందరి వినికిడిలో మిగిలిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువులందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. దీంతో పాటుగా ఇంకొక కీర్తన కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 103వ సంకీర్తన. 103వ సంకీర్తన కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క 92వ సంకీర్తన, 103వ సంకీర్తన, ఈ రెండింటిని మనం సమ ఉద్యోగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక మనకు జరిగే సంగతి దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, స్తుతించు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు స్తుతించాడు అంటున్నాడు. ఎందుకు దేవుడు స్తుతించాడంటే ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. అక్కడ చెప్పింది మా మనవడు పాస్ అవ్వాలి, మనం అనుకుంటాం పాస్ అవ్వాలి, కానీ దేవుని చిత్తం అవ్వాలి. మనం అనుకుంటే అయిపోవాలి, మనం అనుకుంటే ఎప్పుడు నెరవేరు, మనం అనుకున్నట్టయితే దేవుడు అసలు లెక్క చేయం మనం. కానీ మన జీవితంలో మన జీవితంలో దేవుని చిత్తం ఏదో అదే నెరవేరుతుంది. మన యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక ఏదైతుందో అది మాత్రమే నెరవేరులాగా మనం దేవుడు అడగాలి. ప్రభువా నీ చిత్తం అయితే. గమనించారా మీరు? చాలా చోట్ల మన ప్రధాన సర్వీస్లో ప్రభు చిత్తం అయితే మే నెల 31, జూన్ నెల 2 తారీఖుల్లో 31వ వార్షికోత్సవ ప్రార్థనా పూజలు జరిపించాలని ఆశపడచును అంటారు. ప్రభు చిత్తం అయితే. ఇంకో విషయం జ్ఞాపకం నేను మీకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 4 సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అప్పగించబడ ముందు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన ఏం చేశారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీరు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తం అయితే. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన జీవితాన్ని, మన ప్రయాణాన్ని, మన విశ్వాసతను ప్రభు పాదాల చెంతలో పెట్టేయాలి. పెట్టేసి ప్రభు ఇది నీ చిత్తమా, ప్రభు నీకు ఇష్టమా, ఇది ప్రభు నీ చిత్తమని మనం ఎదురు చూసినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో దాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకి అవకాశం కలిగిస్తాడు. ఇక్కడ దావీదు మహారాజు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు దేవుడు స్తుతించాలి అంటే ఒక లిస్ట్ ఇచ్చి ఇక్కడ ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. దావీది అంటాడు, ఎక్కడో అరణ్యంలో, అడవి జంతువుల మధ్యలో, విషసర్పాల మధ్యలో, గుహల్లో, అరణ్యంలో, నీళ్ళని ప్రదేశాల్లో గొర్రెలను మేపుకునే ఒక దావీదు ఒక సామాన్య కుటుంబంలో చివరి వాడైన నన్ను ఇవాళ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు ప్రార్థన, దావీదు స్తుతి, అది దావీదు దేవుని స్తుతించే విధానం. అది ప్రేమైన దేవుడారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని స్తుతించాలి. ప్రభువా నా జీవితంలో ఎన్ని మేలు చేస్తావు, నా బిడ్డల జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తావు, నా బిడ్డల జీవితంలో ఎంత ఆశీర్వదించావు, నా బిడ్డలు సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఇందుకు నేను స్తుతిస్తున్నాను. దావీదు జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. అబ్బా ఎన్ని గొప్ప సంగతులండి, ఎన్ని గొప్ప సంగతులు. దావీదు ఎక్కడ యుద్ధంలో ఓడిపోలే తెలుసా మీకు? ఎక్కడ దావీదు యుద్ధంలో ఓడిపోలే.
వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక పొరపాటు చేశాడు, దాన్ని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు, దేవుడి దగ్గర క్షమించాడు, వేరే విషయం. దావీదు సింహాసనం ఎక్కడ అప్పటి నుంచి తన జీవితంలో వాడని శ్రమించడం కారణం ఏంటంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ప్రభా నీ చిత్తం నాకు నెరవేర్చు, నీ చిత్తం నాకు తెలియజేయి. అమాలేకీయులు వచ్చారు, యుద్ధం చేయడానికి వెళ్ళాలా వద్దా? ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధం చేయాలా వద్దా? మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు. ఏంటా పరిస్థితి అంటే దేవుడు చక్కగా నువ్వు వెళ్ళు, యుద్ధము యెహోవాదే. దేవుడుగా మన సంఘంలో మన బిడ్డలందరి కోసం ప్రతి సంవత్సరం కూడా 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా మన బిడ్డలందరూ కూడా పాస్ అవుతూ వచ్చారు. ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఇగుమన్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. అసలు క్షమాపణ అనే పదం మీద మనం ప్రసంగం చేయాలంటే 1 సంవత్సరం సరిపోదు. దేవుడు అంటాడు ఒక్క క్షణంలోనే ఆయన్ని క్షమిస్తాడు. దేవుడిని క్షమిస్తాడు నీ దోషాలన్నిటినీ. ఎప్పుడంటే దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా నువ్వు నడిపించుకున్నప్పుడు, ప్రభా నీ చిత్త ప్రకారంగా నా జీవితాన్ని నడిపించు అని దేవునికి మన జీవితాన్ని ఆయన పాదాల సంఖ్యలో పెట్టినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ విషయం మనం మర్చిపోతున్నాం. నాకేం లేకుండా జాగ్రత్త. దావీదు మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. దావీదు మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. ఏదో సోదరుడి నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నీ ప్రాణమును మోచుచున్నాడు, కరుణ కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎంత గొప్ప సంగతి అంటే హిస్ గ్రేస్, హిస్ మెర్సీ, ఆయన కృప, ఆయన కరుణ నీకు తోడుగా ఉంటున్నాయి. ఆయన కృపలేంది మనము ఏం కాదు. మనము కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. కృపలేంది మనము రక్షణ లేదు. ఏమైనా దేవుడా ఆయన నీకు కరుణా కటాక్షం కిరీటంగా ఉంచున్నాడు. 5వ వచనం, పక్షిరాజు యవనం వలె రక్త తగ్గుచున్నట్లు. పక్షిరాజు ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా తన యొక్క లైఫ్ని కొత్తదనం చేసుకుంటుందంట. మీకు తెలుసా పక్షిరాజు ఎత్తైన పర్వతం మీద తిరిగిపోయింది. చాలా ఎత్తైన పర్వతం, మనుషులను కూడా కనిపించే ప్రదేశం, అక్కడికి వెళ్ళిపోయి తన నోటితో తన శరీరం మీద ఆ వెంట్రుకలు ఆ వేదలన్నీ కూడా మొత్తం పీకేస్తున్నారు. ఇదంతా రక్తపు ముద్దలాగా మారుతుంది. నరకయాత్రలో పడుతుంది. ఆ నరకయాత్రకు తట్టుకున్నప్పుడు, ఆ రక్తము కాల్చినప్పుడు, ఆ బాధను తట్టుకొని నిలబడినప్పుడు మళ్ళా 6 రోజులకి కొత్త యుగం ప్రారంభంగా మొదలుపెట్ట వినడం అవడం ప్రారంభిస్తారు. హి బికేమ్ ఏ న్యూ వన్. ఆ పక్షిరాజు మళ్ళా యవన కాలంలో ఉండే ఆ శక్తిని పొందుకొని ఆకాశం ఎత్తున్న ఆ యొక్క పర్వతాల నుంచి మళ్ళా ర్యాకెట్ స్పీడ్లో వచ్చి తన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి దేవుడు మళ్ళా శక్తిస్తాడు. అదే చెప్తాడు ఈ రాత్రి సమయంలో. ప్రియమైన దేవుడా, ఎప్పుడైతే నువ్వు దేవుడిని సమర్థించుకుంటావో, దేవుడి చిత్త ప్రకారం ఉంటావో, నీ యొక్క ప్రాణాన్ని, నీ జీవితాన్ని అక్షరాలు జీవితం వల్ల దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు గమనించావా? ఆయన జీవితానికి, ఆయన నీ జీవితాన్ని ఆయన అప్పగించుకున్నావా? మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. తృప్తి, సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుందండి? మనిషికి తృప్తి ఉంది అసలు? నో. ఏమి పెట్టి కూడా మనిషికి తృప్తి పరచలేదు. మహా అయితే ఒక 2 బిర్యానీ తిన్న తర్వాత అమ్మ వద్దున గవర్నమెంట్ ముందు అంటున్నాను. అంతగా మించి తప్ప ఏ విషయంలో కూడా మన మనిషిని తృప్తి పరచలేము. కానీ దేవుడు అంటాడు, భక్తుడు దాని అన్నాడు, నా జీవితాన్ని అయితే ఆయన మేలుతో తృప్తిపరిచాడు. అదే అంటాడు కదా, నా గిన్నె నిండి పొరులుచున్నది. పవర్ఫుల్ అనుభవం మన జీవితంలో రావాలి. దావీదు జీవితంలో ఆ యొక్క ఉప్పొంగిపోయి ఓవర్ఫ్లో నిండి పొంగి పొర్లే అనుభవం.
రాత్రి సమయం మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రేమైన దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. మేలు ఎన్ని మేలు అండి, ఎన్ని మేలులతో మీ హృదయాన్నైనా తృప్తిపరుచుతున్నాడు. మన హృదయం అంటే మన జీవితం, మన కుటుంబం, మన బిడ్డలు, మన బిడ్డ యొక్క ఆశీర్వాదం, మన బిడ్డ యొక్క అభివృద్ధి, ఇవన్నీ మేలులే. ఇవన్నీ మేలులే. మన బిడ్డ ఫెయిల్ అయిపోయి కూర్చుంటే మనం సంతోషిస్తామా? సంతోషిస్తుందా? మన బిడ్డ జనాలతో మనం సంతోషిస్తామా? సంతోషించలేము. మన బిడ్డ చక్కగా ఎదుగుతూ వస్తున్నాడు, ప్రతి సంవత్సరం పాస్ అవుతూ ఉన్నాడు, చక్కగా పెరుగుతున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. దేవుడారా, ఈ రాత్రి సమయంలో యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఒకవేళ నీ తోటి నీ సహోదరుల వాళ్ళు కానీ, నీ ప్రక్క వాళ్ళు కానీ నిజంగా నీవేమన్నా అన్యాయం ఎదుర్కొంటే దేవుడికి న్యాయం చేస్తాడు. అది ఎవరి జీవితంలోనే జరుగుతుంది ఖచ్చితంగా. దేవుడారా, రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఉన్న అనుభవాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 92వ కీర్తనలో మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. దిస్ గుడ్ ఫర్ us. ఇది మనందరికీ మంచిది. ఎప్పుడు మంచిది అంటే దేవుడు స్తుతించడం మంచిది. మరి మన జీవితాల్లో మంచి అనే పదం రాకుండా ఎప్పుడు పోతుందంటే మన దగ్గర స్థుతి గురించి అనట్లేదు. మన జీవితంలో స్థుతి అనే మాట మర్చిపోయాం. మన జీవితంలో స్థుతి అనేది మర్చిపోతున్నాం. మనం ఏదో మొక్కుబడిగా సంవత్సరానికి ఒకసారి అందరితో పాటుగా ఏదో పెట్టడానికి పెడుతున్నాం. నేను చెప్తాను, చాలా కుటుంబాల్లో ఎన్ని సంవత్సరాలకి మనం ఇక్కడ స్థుతి గురించారు. గమనించారు? జాగ్రత్తగా దావీదు అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎప్పుడు ఏ సమయం అంటే ఉదయమాని కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, ప్రతి తంతుల సమానముతోను, గంభీర స్థానతోను ప్రచురించుట మంచిది. సో దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఏంటంటే ఆయన నామమును స్ప్రెడ్ ద గాస్పెల్, ఆయన సువార్తను, ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క నామమును మనం ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ప్రతిసారి ప్రచురణ చేయాలి. బయటికి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలి. దేవుడు ఈ మొత్తంలో నా జీవితంలో మేలు చేశాడు, దేవుడు ఈ సమయంలో నా జీవితంలో మేలు చేశాడు, నా కుటుంబంలో, నా బిడ్డల్లో, నా ఇంట్లో, నా ఊరిలో ప్రతిదీ మేలు జరుగుతున్నాయి. 10 మందిలో దేవుని నామమును మహిమపరిస్తే దేవుని ఆశీర్వదిస్తాడు. ఇంకో మాట అంటాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. మరి రాత్రి సమయంలో ఈ ప్రార్థన బడి మా కుటుంబం అంతా సంతోషించింది. ఆ కుటుంబం అందరూ సంతోషించారు. కారణం ఏంటంటే ఆ కుమారుడు పాస్ అయ్యాడు. సంతోషం అంటే అదే పేరైతే ప్రార్థన పెట్టుకునేవారా అమ్మా? పేరైతే పెట్టుకుంటారా? అని దేవుడు ఆ కుటుంబంలో ఏం చేసినట్ట సంతోషపరుచున్నావు. దావీదు మహారాజు అన్నాడు, నన్ను సంతోషపరచావు. కారణం ఏంటంటే నా కుటుంబంలో నా బిడ్డలు సంవత్సరం ఎదిగి వర్ధిల్లుచున్నారు కాబట్టి నా బిడ్డలు సంతోషిస్తున్నాను. ప్రియమైన దేవుడా, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఆయన చేసే ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి క్రియను బట్టి మనము సంతోషించాలి. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది. మన జీవితాల్లో స్తుతి గురించి మాట్లాడాలి. మన ఇంట్లో స్తుతి ఉండాలి, మన ఒంట్లో స్తుతి ఉండాలి, మన నోట్లో స్తుతి ఉండాలి, మన చేతుల్లో స్తుతి ఉండాలి, మన మాటల్లో స్తుతి ఉండాలి. టోటల్ మన జీవితమే దేవునికి స్తుతి అర్పణగా మారాలి. స్తుతి అర్పణగా మారినప్పుడు మన యొక్క జీవితం అనే స్తుతి అర్పణ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించినప్పుడు మాత్రమే మన స్తుతికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికీ సహాయం దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.